నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో వత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారుగా 5,000 సుమారుగా బైకులు ర్యాలీతో ఇవాళ జన ప్రబంధనం చూసాం. ఎప్పటికీ రాజానగరం నియోజకవర్గం జనసేన కంచుకోట అనేది ఇవాళ పూర్తిగా అత్యాటతలమైపోయింది. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో జన సైనికులు, వీర మహిళలు, రైతులు అందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని జనసేన యొక్క ప్రభంజనం ఇవాళ ఎన్డీఏ కూడా మీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇవాళ తెలియజేసిన రాజనగరం నియోజకవర్గం అని చెప్పేసి వాళ్ళ గొప్పగా మేము జనసేనకి చెప్పుకుంటున్నాం. ఇవాళ అభివృద్ధిలో రాజనగరం నియోజకవర్గంలో జనసేన వత్తుల బలరామకృష్ణ నెంబర్ 1 లో ఉంది. సీఎంఆర్ చెక్కులంత చేయడంలో నెంబర్ 1 లో రాజనగరం నియోజకవర్గం. అలాగే కాకుండా అసెంబ్లీలో మాట్లాడడం కూడా వాళ్ళ గొప్ప ఇదిగా ఉంది. కాబట్టి రాజనగరం నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం రాబడి రాబోయే రోజుల్లో చాలా గ్రామాల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అవబోతుంది. జనసేనలో జాయిన్ అవ్వడానికి ప్రతి గ్రామం నుంచి కూడా 200 మంది వైసీపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పే జక్కంపూడి రాజు మాట ప్రెస్ మీట్లు కూడా జనం రావట్లేదు. ఇవాళ ఎక్కడన్నా అతను ధర్నా చేద్దామంటే రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కూడా ఎవరు కూడా జక్కంపూడి రాజాకి సహకరించే విధానం కల్పించట్లేదు. జక్కంపూడి రాజా త్వరలో ఖాళీ చేసే రాజానగరం నియోజకవర్గాన్ని వదిలిపెట్టబోతున్నాడు. సర్వే రిపోర్ట్లు కూడా రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా 0 అనేది తారదలం అయిపోయింది. ఎప్పటికీ జనసేన రాజానగరం నియోజకవర్గం కంచు కూడా జనసేన అని చెప్పేసి వత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మేము ప్రయాణం చేస్తామని చెప్తున్నాం.